select this and give it. ఓకే, ఇది ఎక్కడ వరకు సెలెక్ట్ అయింది చూసుకో, నీకు బాటమ్కి సెలెక్ట్ అవుతుంది, ఇది కాదు మనకు కావాల్సింది. Ctrl Z, సెలెక్ట్ దిస్ అండ్ దిస్. ఇది ఇప్పుడు మనకు ఒక 20 డిస్టెన్స్. ఓకే, ఇది కూడా వచ్చిందో చెక్ చేసుకో. ఫైన్. నో ఓకే, నౌ యూస్ లాఫ్ట్ ఆప్షన్. ఇది మొత్తం సెలెక్ట్ అయిందా? స్కెచ్. ఓకే, నౌ దిస్. ఇది మొత్తం ఏరియా సెలెక్ట్ చేసుకోలేకపోతే. నెక్స్ట్ దిస్. ఇవి రెండు కూడా కోఆర్డినేషన్స్ చూసుకో, సేమ్ ఉందా లేదా. ఓకే, ఇది ఇలా ఉంటే రాదు పైకి. ఇప్పుడు చూడు, గమనించు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది పైకి. అండ్ నెక్స్ట్ దిస్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ జనరేట్ అయింది ఇప్పుడు. ఓకే, దీన్ని ఇంకొంచెం నువ్వేం చేయొచ్చు అంటే లైక్ ఈ డిఫాల్ట్ని కాకుండా టాంజెంట్ టు ఫేస్ అని పెట్టచ్చు. దీనికి టాంజెంట్. ఓకే, ఇది అవసరం లేదు. ప్రొఫైల్ నార్మల్ టు వెక్టర్. నార్మల్ అంటే కరెక్ట్, ఇది పర్పెండిక్యులర్ మెయింటైన్ చేయడానికి చూస్తుంది, అంటే రెండు స్ట్రైట్ డైరెక్షన్స్లో. ఇది అవసరం లేదు మనకి. సో డైరెక్షన్ వెక్టర్. ఓకే, లేదంటే అవసరం లేదు, డిఫాల్ట్ పెట్టేసి. ఓకే, టాంజెంట్ ఫేషా లేకపోతే నార్మల్ టు ప్రొఫైల్. బట్ I use this tangency to face. ఓకే, దీనికి టాంజెన్సీ ఉంటుంది. బట్ see, this is a kind of one helicopter blade. దీన్ని ఇప్పుడు నువ్వు యూజ్ చేసి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ సేవ్. ఇలాంటి బ్లేడ్స్ 3 ఉంటాయి. ఓకే, దీని మధ్యలో ఒక రోటర్ ఉండాలి, ఆ రోటర్కి ఇది అసెంబుల్ చేయాలి. బట్ ఇప్పుడు మన అనాలిసిస్ మొత్తం రీసెర్చ్ అంతా మనకు ఓన్లీ బ్లేడ్స్ మీద, హెలికాప్టర్కి సంబంధించిన వర్క్ కాబట్టి ఓకే, దానికి సంబంధించిన తీసేస్తే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి సేవ్ యాజ్ స్టెప్ ఫైల్లో కన్వర్ట్ చేసుకో. ఓకే, నేను ఆల్రెడీ ఇది కొంచెం చేసి పెట్టుకున్నాను వేరే దాంట్లో. ఐల్ షో ఇట్ దట్. అండ్ నౌ దిస్ క్లోజ్ అండ్ ఓపెన్ దిస్. ఓకే, అండ్ ఫస్ట్ నేను అనాలిసిస్ అంతా చేసి పెట్టాము. సో నౌ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ అనాలిసిస్. నువ్వు న్యూగా చేసుకుంటే మాత్రం ఫస్ట్ నుంచి తీసుకోవాలి. నేను ఇప్పుడు జస్ట్ ప్రాసెస్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ స్టాటిక్ స్ట్రక్చరల్ డబుల్ క్లిక్ చేసుకో, ఈ విండో వచ్చేస్తుంది. నెక్స్ట్ జామెట్రీ, రైట్ క్లిక్, ఇంపోర్ట్ జామెట్రీ. ఓకే, వేర్ యువర్ మోడల్ అక్కడ నుంచి ఓపెన్ చేయి. ఓకే, మోడల్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఓపెన్ చేయి. నేను 1095 అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను, ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఓపెన్ మోడల్. నెక్స్ట్ విండోకి ఓపెన్ అవుతుంది. సో మోడల్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఫస్ట్ మోడల్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటని సెలెక్ట్ చేసుకో. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటి అంటే కాంపోజిట్ మెటీరియల్స్ లైక్ CFRP, కేవలర్, ఇంకా అల్యూమినియం కాంపోజిట్ మెటీరియల్స్ కొన్ని బాగుంటాయి, లైక్ యూజ్ చేయొచ్చు అని మనకు ఒక రీసెర్చ్ తెలిసింది. సో దాని ప్రకారంగా నేను మెటీరియల్ ప్రాపర్టీస్ ఇచ్చేసాను. తర్వాత మెష్కి వచ్చేసి రైట్ క్లిక్, జనరేట్ మెష్ అని కొట్టేసాయి. ఓకే, దిస్ ఈజ్ యువర్ మెష్. ఓకే, స్టాటిక్ స్ట్రక్చరల్, అప్లై ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ పెట్టేసాయి. ఓకే, ఇది ఒక క్యాండిలర్ బీమ్ లాగా తీసేసుకొని నెక్స్ట్ ఫోర్స్ కాకుండా ప్రెషర్ తీసుకో. ఓకే, ఇది ఒక ambient ప్రెషర్ లాగా తీసుకొని ఈ ambient ప్రెషర్ అనేది త్రూ అవుట్ ద ఆబ్జెక్ట్ తీసేసుకో. ఓకే, దెన్ గో టు సొల్యూషన్. నీకు ఇప్పుడు డిఫార్మేషన్ కావాలి, స్ట్రెయిన్ కావాలి, స్ట్రెస్ కావాలి, టూల్ బాక్స్లో స్ట్రెస్ టూల్ కావాలి, బ్రేకింగ్ పాయింట్ అన్నింటినీ కలిపి సాల్వ్ చేసాయి. సో రిజల్ట్స్ అనేవి ఇలా వస్తాయి. సో ద డిఫార్మేషన్ విల్ బీ హై ఎట్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ హై వచ్చింది అంటే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కాబట్టి డిఫార్మేషన్ ఆటోమేటిక్గా ఇక్కడే వస్తుంది హై. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సపోజ్ నువ్వు చెట్టుకు బట్టి వేలాడుతున్నావు. ఓకే,
స్ట్రెస్ వాల్యూ ఇక్కడ ఎక్కువ జనరేట్ అవుతుంది, డిఫార్మేషన్ వాల్యూ ఇక్కడ వస్తుంది. చూడు చెప్పాను, స్ట్రెస్ ఇక్కడ వస్తుంది ఎక్కువ. ఓకే, అంటే ఇన్ కేస్ ఒకవేళ బ్రేకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటే నువ్వు ఇంతే ప్రెషర్ రిపీటెడ్గా అప్లై చేస్తుంటే ఫస్ట్ బ్రేక్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ ఫ్యాక్టర్ ఇక్కడ లెస్ దెన్ ఉంటుంది, మినిమం సేఫ్టీ ఫ్యాక్టర్ ఇక్కడే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ నువ్వు నేర్చుకుంటున్నావు లైక్ ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరోఫాయిల్స్ తీసుకొని ఏది బెటర్గా ఉంది. సో ఇప్పుడు 1.45 మెగాపాస్కల్ అనేది ఇది విత్స్టాండ్ చేస్తుంది. ఇదే డిజైన్ని నువ్వు 1095 అనే కీ పాయింట్స్ అని కాకుండా 1095 R8 లేకపోతే 1095 R8కి సంబంధించిన ఒక కీ పాయింట్స్ని తీసుకొని చేస్తే వాటిలో ఏం చేంజెస్ వస్తాయి ఇలా నేర్చుకో. ఇలా నేర్చుకుంటే నీకేమవుతుంది, సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో టూల్ ఎవడైనా సరే నేర్చుకుంటాడు, బట్ టూల్తో పాటు సబ్జెక్ట్ కూడా నేర్చుకునే వాడికి మాత్రం ఒక రేంజ్ ఉంటుంది.